ఒకసారి రెండు పిడికిలు లావాటర్ చూపెడదాం. రాజేంద్రన్నకు చూపెట్టాలి. రెండు పిడికిలు మంచిగా ఆ బిల్డింగ్ మీద నేను చూస్తలేనుకున్నారు ఏంది, అక్కడ కూడా బిల్డింగ్ కింది వాళ్ళు అట్లా గట్టి ఇలా పెట్టి రోజు ఫోటో తీసుకుంటారు. జై తెలంగాణ, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. పెద్దలు, గౌరవనీయులు, నాలాంటి ఎంతో మంది యువకులకు ఆదర్శప్రాయుడైన మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పెద్దన్న ఈటెల రాజేందర్ గారికి, గౌరవనీయులు మన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తులా ఉమ గారికి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు బాలయ్య గారు, గౌరవ టెస్కాబ్ అధ్యక్షులు రవీందర్రావు గారు, వేదిక పైన ఉన్న అతిరథ మహారథులందరికీ, నేను ఒకరి పేరు చెప్తూ ఇంకొక కోపం వస్తుంది, అందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా కొంత చలివెడుతున్నా చాలా ఓపికగా వేలాదిగా ముస్తాబాద్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చి కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసి తీరుతామంటూ ఆశీర్వదించడానికి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకొని ఏ పేదల కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రైతుల కోసం జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏది కూడా ఆగకుండా మన ప్రగతి రథ చక్రం ఇంకింత వేగంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో జరుగుతున్న ఈ ముస్తాబాద్ ఆశీర్వాద సభకు మళ్ళొకసారి ఈటెల రాజేందర్ అన్నను పిలువడానికి ప్రత్యేకమైన కారణం ఉన్నది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ గారు, మేము అందరం శాసనసభలో మరి కలిసి పనిచేసిన వాళ్ళం. రాజేందర్ అన్న మాకు ఫ్లోర్ లీడర్, మా శాసనసభ పక్షానికి నాయకుడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో, వెనుకబడ్డ నియోజకవర్గం మన వెంకట్రావుపల్లె గాని ఇంకా కొన్ని పల్లెలకు గాని ఇక్కడ రోడ్లు లేని సందర్భంలో ఆ రోడ్లు కావాలని చెప్పి ఆనాడు మేము అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి గారు ఉండే, ఆయన దగ్గరికి పోయినాం. నేను ఒక్కరిని పోతే సరిపోదు, మా శాసనసభాపక్ష నాయకుడు అన్న కూడా వస్తే కొద్దిగా వజన్ ఉంటుంది, మనిషి చిన్నగా ఉంటాడు కానీ వజన్ ఉంటుందని చెప్పి అన్న కూడా తీసుకొని పోయినా. నేను మల్మిట్ పోతే సారు 1 కోటి రూపాయలు, మా వెంకట్రావుపల్లెకు రోడ్ లేదు, 1 కోటి రూపాయలు అంటే జానారెడ్డి గారు ముసి నవ్వులు నవ్విండు. ఈ మాటలు మస్తుగా చెప్పిండు, ఛాయ్ దాయిపించిండు, కాఫీ దాయిపించిండు, మాటలు మస్తుగా చెప్పిండు కానీ బుడ్డ పైసా కూడా ఇయ్యలే. మంచిగా మాట్లాడిండు కానీ 1 పైసా ఇయ్యలే. ఒకరోజు రాజేందర్ అన్న, మన హరీష్ అన్న శాసనసభలో మాట్లాడుకుంటా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ నానాడు గట్టిగా నిలదీస్తే ముఖ్యమంత్రి ఏమన్నాడో మీకు యాదుకుండాలి. 1 పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి ఆనాడు ఎత్తేసిన పరిస్థితి. ఈ రోజు ఎక్కడ గర్వంగా అనిపిస్తుందంటే, ఏ ఈటెల రాజేందర్ గారిని తీసుకొని పోయి 1 కోటి రూపాయల రోడ్డు కోసం పైరవి చేసినామో, ఈ రోజు అదే ఈటెల రాజేందర్ గారిని సగర్వంగా 1 డబల్ రోడ్ మీద బ్రహ్మాండంగా సిద్దిపేట నియోజకవర్గం దాటుకొని మన ముస్తాబాద్ వరకు కొత్తగా అందంగా వేసుకున్న రోడ్డు మీద తీసుకొస్తుంటే, తెలంగాణ వచ్చేందుకు ఈరోజు మా ముస్తాబాద్ మంచిగా అవుతుందనే ఒక భావన, ఒక సంతోషం వారికి కూడా ఈరోజు కలగాలన్న ఉద్దేశంతోనే వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారి నాయకత్వంలో 4.5 సంవత్సరాల్లో పేదవారికి, ఈ రాష్ట్రంలో ఉండే అన్నార్తులకు, ఈ రాష్ట్రంలో బాధతో సమైక్యాంధ్రప్రదేశ్ లో నలిగిపోయిన కుల వృత్తులకు అన్నిటికీ కూడా పెద్దపీట వేసి ఈ 4.5 సంవత్సరాల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్లలాగా కలిపి నడిపి తీసుకొని పోయే ప్రయత్నాన్ని మనం చేసుకున్నాం. పెన్షన్లు ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు కూడా ఉండేది. ఆనాడు కేవలం
70 రూపాయలు. ఆ 70 రూపాయల పెన్షన్లు ఒక ఊళ్ళో 10 మందికి వస్తే 50 మందికి రాకపోయింది. ఆ రానోళ్ళు పోయి లొల్లి పెడితే ఎవరైనా ఒకటి చచ్చిపోతాడు తీ, నీ పేరు కూడా రాస్తాం తీ అని చెప్పి ఎలగొట్టిండు తప్ప ఇయ్యలే అన్నాడు. అటెనక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 200 పెన్షన్ వచ్చింది. ఆ 200 పెన్షన్ కే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓ బిల్డప్. ఇక దాన్ని మించిన వాళ్ళు ఇక ఆహా ఓహో ఇక నీకంటే గొప్పోడు లేడు, దాని మీద పాటలు రాసుడు, గొప్ప గొప్ప పద్యాలు కథ. అట్లాంటి పరిస్థితి నుంచి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.